హాయ్ అండి. ఇంక ఈరోజు సండే కదా, అయితే నాకు డ్యూటీ ఉంది. ఇంకా సరేనని చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళాను. వెళ్ళొచ్చేసరికి మా వారైతే వంట ప్రిపేర్ చేసేసారు. నేనైతే పొద్దున కోడిగుడ్లు ఫ్రై అయితే చేశాను. పెద్దోడేమో ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా సరే అని ఇంకా నేను వచ్చే సమయానికి 7 అయిపోయింది, ఈవినింగ్ 7 అయిపోయింది. ఇంకా అయితే మా వారు వంట ప్రిపేర్ చేసి ఇచ్చారు. వంట ఏంటి అనేది నేను చూపిస్తాను. బిర్యానీ పెట్టు పెళ్ళలో ఓపెన్ చేసుకోండి. కింద నుంచి తీయమ్మ. లెగ్ పీస్లో ఏమో ఉంటాయిగా, లెగ్గులో పీస్ ఉందో లేకపోతే కన్ను ఉందో లేకపోతే అందరూ మెల్ట్ అయిపోయిందో అడుగు నుంచి తీయండి. అది లెగ్ పీసులు కండ అటు నుంచి పట్టుకో, మంచిగా కనిపిస్తుంది. లెగ్ పీసుల్లో కండ ఎందుకు ఉండదు? ఇట్లా ఎందుకు పీకుడు అయిపోతుంది, పీసులుగా అయిపోతుంది. ఇది పెట్టు, ఇందులో వేయండి. అది ఇంట్లో వంట. అవునండి, అది చూడు పీసులు అయిపోయింది. వాళ్ళు సగం బాయిల్ చేస్తారు, నేను ఎక్కువ బాయిల్ చేస్తాను. సరేలే, ఇందులో వెయ్యి అన్నం. ఎటు పెడుతున్నావు మనోజు? అడ్డం చూసావా ఫోన్ ఎలా వస్తుందా? ఇది లెగ్ పీస్ బిర్యానీ అండి. ఇది బాగుంది పీస్. ఎన్నేసావు బియ్యం? సరే, ఎన్నేసావు బియ్యం? 2 వేసావా? 2 ఎందుకు? ముగ్గురికేగా చెప్పే కదా. ఏంటిది? నాకేం చెప్పా? ఇది ఫ్రైయా? ఆయిల్ వేసినప్పుడు మరి ఎందుకు ఇంత? నేను కేజీ తెచ్చి ½ కేజీ తెచ్చాను, 1/4 కేజీ. అవును, కరెక్ట్. నూనె ఎందుకు ఎంత పోసావు? ఎక్కువ అయిపోద్ది అని చెప్పి. అత్తయ్య అయితే బాగా చేసింది. అమ్మ ఆనియన్ కట్ చేసినోడా? ఎక్కడ ఉన్నాయి ఆనియన్స్? లేవా? వచ్చేటప్పుడు తేకూడదు మరి. షాపులు లేవా? ఆమె పెట్టిద్ది, ఆమె పెట్టలేదా? నాకైతే కోడిగుడ్డు పచ్చడి చేశారండి. 2 కోడిగుడ్లు పచ్చడి చేశారు. అన్నిట్లో నూనె బాగానే ఉంది. ఏదో మసాలా ప్రిపేర్ చేసి లాస్ట్లో 2 నిమ్మకాయలు పిండి కోడిగుడ్డు పచ్చడి చేశారు. నేను బిర్యానీ కన్నా కోడిగుడ్డు పచ్చడి బాగా. దీనిలోనా? ఇది బాగుందంటావా? నాకు తెలిసి కొత్తగా ట్రై చేశా. అదే యూట్యూబ్. ఏం మసాలా వేసావు? మసాలా అయితే ఓన్లీ పచ్చికారం, ఉల్లిపాయ, అదేంటికా మన ఇంట్లో పట్టుకున్న చూడు గరం మసాలా, అది అల్లం వెల్లుల్లిపాయ.